ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిన ఎమ్మెల్సీ ప్రభుత్వం అని, రెడ్డి పోటీకి అర్హుడు కాదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వచ్చే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు శేఖర్, దిలీప్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ సన్నాహక సమావేశాలు చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న రాఘవతం రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు మాట్లాడిన మాటలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా, ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంటే, ఒక టీచర్లకు 317 జీవో వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆ రఘువతం రెడ్డి సంగనాగం అయినా మరి ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ముంగంటే 317 జీవో వచ్చి మొత్తం ఉన్న టీచర్లు అందరూ సర్వనాశనం అయింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈరోజు సర్వీస్ రూల్స్ లేవు. ఎవడు చెప్పాలి దీనికి సమాధానం? రఘువతం రెడ్డే బాధ్యుడు. 317 జీవో రావడానికి కారణం ఎవడు? ప్రభుత్వంతో కుమ్మకాయడు రఘువతం రెడ్డే కారణము. ఇంకో విషయాన్ని తీసుకుంటే, ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించిన ఏదైతే జోనల్ సిస్టమ్ ఉందో, జోనల్ సిస్టంలో జోన్కు సంబంధించి మల్టీ జోన్లో పోస్ట్ ఉంది, మనకు డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉంది, స్టేట్లో పోస్ట్ ఉంది. కానీ జోనల్ పోస్ట్ ఏదైతే ఉంటుందో, జోనల్ పోస్ట్లో ఈరోజు ఉపాధ్యాయులకు స్థానం లేదు. ఈయన ఎమ్మెల్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.